పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర $105 నుంచి $110 మధ్య ట్రేడ్ అవుతుంది. ప్రపంచ చమురు సరఫరాలో 20 నుంచి 30% హర్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ప్రస్తుతం ఇరాన్ దాన్ని మూసివేయడంతో సప్లై చైన్ దెబ్బతింది. చైనా తదితర దేశాల్లో చమురు డిమాండ్ పెరగడం, మరోవైపు రష్యా లాంటి ప్రధాన ఉత్పత్తిదారులపై ఆంక్షలు కొనసాగడం ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ఆయిల్ కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతుంది. గల్ఫ్ రీజియన్లో యుద్ధం మొదలైనప్పటి నుండి భారతీయ రిఫైనరీలకు ముడి చమురు కొనుగోలు వ్యయం భారీగా పెరిగింది. బారెల్ ధర $100కు పైగా పలుకుతుండటంతో ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ లాభాలు భారీగా తగ్గాయి. గత కొన్ని నెలలుగా లాభాలు ఆర్జించిన ఈ కంపెనీలు ఇప్పుడు తమ మార్జిన్లను కోల్పోతున్నాయి. తాజా పరిణామాలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ విక్రయదారులపై ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం ప్రారంభానికి ముందు $65 నుండి $70 వరకు పలికిన క్రూడ్ ఆయిల్ బారెల్ ధర ఇప్పుడు $100 మార్కును దాటేసింది. ఈ క్రమంలో 85% క్రూడ్ దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు మరింత భారం కానున్నాయి. నిత్యావసరాలు, పాలు, కూరగాయల ధరలు భారీగా పెరిగి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపనున్నాయి. మరోవైపు చమురు దిగుమతుల కోసం ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఒకవేళ బారెల్ చమురు ధరలు $130కు చేరితే భారత్ జీడీపీ వృద్ధి రేటు 1% తగ్గే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.